హలో అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ది మ్యాప్ దట్ లీడ్స్ టు యూ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. అక్కడక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీతో చూడొద్దు, వాచ్ అలాన్. ఈ మూవీ డ్యూరేషన్ 1 hour 36 minutes ఉంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే హేతర్ అనే అమ్మాయి తన ఫ్రెండ్స్ తో యూరోప్ ట్రిప్కి వెళ్తుంది. అక్కడ వెళ్ళాక జాక్ అనే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. జాక్ కూడా ఒక టూరిస్టే. హేతర్ ఫ్రెండ్స్ తో కలిసి జాక్ కూడా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తారు అనమాట. అలా జాక్ అండ్ హేతర్ లవ్ లో పడతారు. అలా కొన్ని డేస్ రిలేషన్షిప్ తర్వాత జాక్ హేతర్ని వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. తను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది ఈ స్టోరీ. సో నాకు ఈ మూవీ చూడంగానే నేను రీసెంట్గా చూస్తున్న మూవీ మై ఆక్స్ఫర్డ్ ఇయర్, ఆ మూవీ స్టోరీ అండ్ ఈ మూవీ స్టోరీ సేమ్ ఒకటే. కొన్ని లవ్ సీన్స్ మార్చాడు అంతే. సో ఈ మూవీ కూడా చూసినా నాకు పెద్దగా ఏం అనిపించలేదు, కానీ కొన్ని లవ్ సీన్స్ అవి బాగున్నాయి. అండ్ క్లైమాక్స్లో లాస్ట్ ఒక 30 minutes స్టోరీ బాగుందన్నమాట. ఎందుకంటే జాక్ హేతర్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు అనేది కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. అండ్ దానికి సంబంధించిన ఎండింగ్ కూడా లాస్ట్ చాలా బాగా ఇస్తాడనమాట. అదొకటి మూవీ చాలా బాగుందని చెప్పొచ్చు. స్టార్టింగ్లో కొన్ని లవ్ సీన్స్ అక్కడక్కడ ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి. ఒక అమ్మాయి ట్రూగా లవ్ చేస్తే తను దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది అనే పాయింట్ కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించాడు అనమాట. హేతర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. లవ్ చాలా ట్రూగా అనిపిస్తుంది అనమాట. జాక్ని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ ట్రూ లవ్ అని కనిపిస్తుంది. సో ఆ ట్రూ లవ్ చాలా బాగుంటుంది అనమాట. ఆ సీన్ కూడా చాలా ఈ మూవీకి ప్లస్ అని చెప్పొచ్చు, చాలా హైలైట్గా ఉంటుంది అనమాట. జాక్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో హేతర్ అండ్ జాక్ సీన్స్ కొన్ని హార్ట్ టచింగ్ అనిపిస్తాయి అనమాట. సో ఎండింగ్ మాత్రం చాలా బాగుంటుంది. సో మిస్ ఇట్, ఎండింగ్ మాత్రం చూడండి. ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే హేతర్గా మెడిలిన్ వర్క్ చేసింది, జాక్గా కేజే అప్ప. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి అండ్ వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా నేచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్లో కొంచెం కథ కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించదు, క్లైమాక్స్ కాస్త బెటర్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా స్టోరీ కూడా ఓకే పర్లేదు బాగుంటుంది. అండ్ ఇంకా మ్యూజిక్ వచ్చేసరికి అక్కడక్కడ కొంచెం సాంగ్స్ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ మూవీ కూడా టెక్నికల్ చాలా బాగుంటుంది. సో యూరోప్ కొన్ని ప్లేసెస్ చూపిస్తాడు, ఆ ప్లేసెస్ చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చిన్నగానే పెడతాడు. ప్యామ్లోన్ స్పెయిన్ ఒక రన్నింగ్ ఆఫ్ బుల్ సీన్ ఉంటుంది, ఆ సీన్ కంప్లీట్గా చూపించాడు. కొంచెం చిన్న సీన్ పెడతాడు, ఆ చిన్న సీన్ అయినా చూడడానికి బాగుంది. ఇంకా మూవీ ఓవరాల్గా అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు. మరీ అంత గొప్ప స్టోరీ అని కాదు, అక్కడక్కడ కొన్ని లవ్ సీన్స్ అండ్ లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ వచ్చే ఒక ట్విస్ట్ బాగుంటుంది. సో అంతవరకు అయితే మూవీ ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది, తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.